అండి ఈరోజు మన ఛానల్లో టీ టైము కేక్ని అయితే ప్రిపేర్ చేద్దాము. చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా తినడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. పిల్లలే కాకుండా పెద్దలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు దీన్ని. అంత బాగుంటుంది. చూసారు కదా ఎంత ప్లఫీగా ఎంత స్పాంజీగా వచ్చిందో. ఈ టీ టైం కేక్ని ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చూపిస్తానండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ టీ టైం కేక్ని ఎలా తయారు చేయాలో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ దీనికైతే ఒక బౌల్ తీసుకొని ఈ కప్తో నేను బటర్ తీసుకున్నాను. బటరు ప్రతి కేక్లో బటరే వేస్తానండి నేను. బటర్తోనే కేక్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత దీనికి మిల్క్ మేడ్ కూడా వేస్తున్నాను అదే కప్తో. మిల్క్ మేడ్ వేస్తే ఈ టీ టైం కేక్ అనేది చాలా బాగుంటుందండి. ప్రతి కేక్లోని కూడా నేను ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తాను, కానీ ఈ కేక్లో అయితే మిల్క్ మేడ్ యూజ్ చేస్తున్నానండి. మిల్క్ మేడ్ కూడా మనకి ఎక్కడైతే అక్కడ దొరుకుతుంది. నేనైతే ఈ మిల్క్ మేడ్ని బ్లింకిట్లో తీసుకున్నాను, బటర్ని కూడా బ్లింకిట్లో తీసుకున్నాను. మిల్క్ మేడ్ కాకపోయినా బటర్ అయితే మనకి ఎక్కడైనా దొరికేస్తుందండి. ఇప్పుడు రెండింటిని బీటర్తో మిక్స్ చేసుకోవాలి అంతా కలిసిలాగా. నెక్స్ట్ దీంతో ఒక హాఫ్ కప్లో హాఫ్ అంటే పావు కప్ వరకు షుగర్ పౌడర్ కొంచెం కొంచెంగా వేసి మిక్స్ చేసుకోవాలి. ప్రతి కేక్లోని హాఫ్ కప్ వరకు మనం షుగర్ పౌడర్ వేస్తున్నారు. మరి ఈ దీంట్లో ఏంటి పావు కప్పు వేసారు షుగర్ పౌడర్ అనుకుంటున్నారు? అవునండి, మిల్క్ మేడ్ వేసాం కాబట్టి అది స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి పావు కప్పు షుగర్ పౌడర్ అయితే వేసి మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కలిపి తర్వాత బీటర్ని పక్క తీసేద్దాం. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని ఇందులోని 1 కప్ వరకు మైదా తీసుకోండి. మైదా ఇలాగా మనము ఇలా మిక్స్ చేసుకోవాలి. జల్లెడలో మనం జల్లెడ పడితే కనుక ఏమన్నా మనకి డస్ట్ పార్టికల్స్ ఉన్నా ఏమన్నా గడ్డలుగా ఉన్నా అందులో ఉండిపోతాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా బేకింగ్ సోడా వేసి దీన్ని కూడా జల్లించేసుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని అంతా మనము స్పాచులా ఉంటే స్పాచులాతో మిక్స్ చేసుకోండి. లేదు అంటే కనుక ఇలా ఫ్లాట్గా ఉన్న గరిటతో అయినా మిక్స్ చేసుకోవచ్చు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అంటే మనం పిండిని కట్ చేసినట్టు కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసే విధంగా చేస్తే అది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అవుతుందండి. దీంట్లో ఇప్పుడు వెనిలా ఎసెన్స్, అదేవిధంగా 1/2 కప్ మిల్క్ కొంచెం కొంచెంగా వేసుకుంటే మిక్స్ చేసుకోవాలి. ఇలాగా వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి కూడా మనం మెత్తగా మిక్సీ పట్టి జల్లించేసుకొని వేసుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిల్క్ మేడ్ వేయడం వల్ల కొంచెం గట్టిగా అయితే అవుతుంది. మనకి ఈ కన్సిస్టెన్సీ చిక్కగా కాకుండా పలుచగా అయ్యడానికి మనం ఇలాగ పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటా 1/2 కప్ మిల్క్ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిల్క్ మేడ్ వేయడం వల్ల నేను ఇలాగా స్పాచులాతో కానీ గరిటతో కానీ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బీటర్తో అయితే కొంచెము మనకి టఫ్ అవుతుంది కాబట్టి ఇలాగ స్పాచులా కానీ గరిటె కానీ ఫ్లాట్ గరిటె కానీ తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి కొలదు ఇది ప్లఫీనెస్ వస్తుందండి. చాలాగా మనకి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలాగ మనకి గరిటెతో పైకి తీసి కింద కుదిలితే కనుక ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. అప్పటి వరకు దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలాగా చేసుకున్న తర్వాత బటర్ పేపర్ని వేసిన గిన్నెలో ఇలాగ మనము ఈ బ్యాటర్ని అంతా వేసేయాలి. శుభ్రంగా వేసేసుకొని ఈ బ్యాటర్ని అంతా మనము డబల్ ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అన్నీ మనకి పోయి ఫ్లాట్గా వస్తుంది కాబట్టి డబల్ ట్యాప్ చేసుకొని మనము దీన్ని అయితే మనము రెడీ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయ్యేలాగా నేను ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేశానండి. గిన్నె అంటే స్టాండ్ పెట్టి గిన్నెలో దీని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేయాలి. అప్పుడు మనకి కేక్ ఒక టెంపరేచర్లో అయితే బేక్ అవుతుంది. దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మీడియం టు లో ఫ్లేమ్లో మధ్యలో ఉన్న ఫ్లేమ్లో దీన్ని పెట్టి ఒక 40 మినిట్స్ వరకు దీన్ని బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా, చాలా ప్లఫీగా వచ్చింది. టూత్ పిన్తో నేను చూపిస్తున్నాను చూసారు కదా, అసలు అంటుకోలేదు. అంతేనండి, మనకి కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెని ఇందులోనే ఉంచకుండా మనం స్టవ్ ఆఫ్ చేసినా కొంచెం హీట్ అనేది ఉంటుంది కాబట్టి ఓవర్ బేక్ అయిపోతుంది కాబట్టి పక్క తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టేసుకోవాలి 1/2 గంట సేపు. చల్లారిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను చూసారు కదా, ఏమాత్రం అంటుకోకుండా కేక్ చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బటర్ పేపర్ని అంతా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని దీన్ని అయితే మనము టీ టైం కేక్ లాగా చేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి. చాలా ప్లఫీగా వచ్చింది కదా, అసలు కలర్ కూడా చాలా బాగుంది. ఈ టీ టైం కేక్ని చక్కగా చేసుకొని పిల్లలకి కూడా పెట్టచ్చు. ఎంత ప్లఫీగా ఎంత సాఫ్ట్గా వచ్చింది. కట్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత బాగుందో. ఎక్కడ మనకి ఉడకకుండా అలా ఏమీ లేదండి, చాలా బాగుంటుంది. కానీ మనకి
మిల్క్ మేడ్ వేయడం వల్ల కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. బేకరీలో కేక్లు ఎలా టేస్ట్ వస్తాయి అలాగే వస్తుంది. కట్ చేసి చూపిస్తుంది కదా, ప్రతి పీస్ మనకి పైన లేయర్ అయితే క్రంచీగా, లోపలైతే సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ టీ టైం కేక్. ఇలాగా నేనైతే నా ఛానల్లో చాలా కేక్స్ చేశానండి. చాక్లెట్ కేక్ అనేసో, లేకపోతే బ్రౌనీ అనేసో, లేకపోతే గోధుమ పిండి జాగ్రత్తతో చేసిన కేకో ఏదో ఒకటి చేస్తున్నాను. ఇలా కేక్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. దీంతోపాటు స్పెషల్ రెసిపీస్ కూడా నేను చూపిస్తున్నాను. ఆంధ్ర స్టైల్ రెసిపీస్, నాన్ వెజ్లో ఇలా చాలా అయితే రెసిపీస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటున్నాయి. అస్సలు మిస్ అవ్వకండి. మీ ఇంట్లో వాళ్ళకి ఈ కేక్ కూడా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. మరి ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేనండి. ఈ రెసిపీ మీకు ఏ విధంగా లైక్ అయిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోలు మా ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మరి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఇలాంటి మరెన్నో కొత్త వీడియోలు ఛానల్లో చూసేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.